గత వారం రోజులుగా లక్షల మంది ఇండిగో ప్రయాణికులు పడుతున్న కష్టాలు మనమంతా కూడా చూసాం. కేంద్ర ప్రభుత్వ తప్పు అని కొంతమంది వాదిస్తుంటే, లేదు ఇండిగో కావాలనే ఇదంతా చేసింది అనేది మరికొంతమంది వాదన. అయితే ఇండిగో క్రైసిస్ మన మార్కెట్ ఎంత సెన్సిటివ్గా ఉందో ఎత్తి చూపుతోంది. ఒక సంస్థ తలుచుకుంటేనో లేదా ఏదైనా కారణాల వల్ల ఆ సంస్థలో ఏదైనా క్రైసిస్ వస్తేనో లక్షల మంది భారతీయులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లో మనం ఎందుకు ఉన్నాం? ఇది మన ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఒక డొమెస్టిక్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ని తీసుకుంటే ఇందులో మెజారిటీ ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. ఒకరు ఇండిగో, మరొకరు ఎయిర్ ఇండియా. ఇండిగో 67% వాటా కలిగి ఉంటే ఎయిర్ ఇండియా 27% వాటా కలిగి ఉంది. ఈ ఒక్క సెక్టర్ మాత్రమే కాదు, మన మార్కెట్లో ఉన్న మెజారిటీ సెక్టర్స్లో ఇదే విధంగా ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే ఉంటున్నారు. అసలు ఫ్రీ మార్కెట్ ఉద్దేశం ఏంటి? సంస్థలు ఉండాలి, వాటి మధ్య పోటీ ఉండాలి. ఈ పోటీ ద్వారా అంతిమంగా వినియోగదారుడు లాభపడాలి. మంచి సర్వీస్ వినియోగదారుడికి దక్కాలి, మంచి ప్రొడక్ట్ మంచి ప్రైస్లో దక్కాలి. నిజంగా మన దగ్గర ఫ్రీ మార్కెట్ ఉందనిపిస్తోందా? ఈ ఫ్రీ మార్కెట్ లేకపోవడానికి కారణం ఎవరు? ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఎవరిదంతా చేశారు? ఇవి మన ముందున్న అతిపెద్ద ప్రశ్నలు. సో ఇదొక హై టైం. ఇలాంటి క్రైసిస్లు మరిన్ని రాకుండా ఉండాలి అంటే మళ్ళీ ఒకసారి ఎక్కువ మంది ప్లేయర్స్ రావాలి. ప్రతి సెక్టర్లో కూడా వాటి మధ్య పోటీ ఉండాలి. అతి పెద్దదైన ఇండియన్ కన్జ్యూమర్ మార్కెట్ లాభపడాలి.